హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈరోజు మటన్ ఒక 300 గ్రాములంత మటన్ మీద చుక్కకూర, మెంతికూర కలిపి వండితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అది చుక్కకూర అండి. ఇది మెంతికూర ఒక కట్ట, అలాగే దానికి తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ మటన్ని ఫస్ట్ కుక్కర్లో వేసి కొంచెం ఉడికించేసుకుందామండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసాను, గడ్డగానే ఉన్నది. దాని మీద కొంచెం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కొంచెం కారం, అలాగే పసుపు, అలాగే ఒక 2 కప్స్ వాటర్ ఇంతవరకు వేసేసి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. ఒక 5-6 కోతలు వచ్చేలాగా ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉండగా ఈ లోపల మనం ఈ చుక్కకూరని, మెంతికూరని రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే మటన్ మీద మనం చాలా రకాల కలుపులు వేసుకుంటాం కదండి. దోసకాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. ఈ మధ్య చూశాను తోటకూర కూడా వేసి వండుతున్నారు. అయితే చుక్కకూర మనం కామన్గా వేస్తూనే ఉంటాం. దాని మీద మెంతికూర కట్ట కూడా వేశాను. చుక్కకూర గోంగూర లాగానే పుల్లగా ఉంటుంది కదండి, అందువల్ల నేను టొమాటో వేయట్లేదు. ఈ మెంతికూర ఏంటంటే చాలా ఒక కట్ట వేశాను కాబట్టి చాలా కొంచెం చిరుచేదుగా ఉంటుంది. చాలా మైనర్ అండి, అది బాగుంటుంది. ఈ 2 టేస్ట్లు కలిసేటప్పుడు కూడా బాగుంటుంది మనకి. అదిగోండి ఫ్రెండ్స్, చుక్కకూరను కూడా మనం అలాగ సిద్ధం చేసుకుందాం. ఆ మాత్రం ఆకుని మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ ఆకుకూర మనకి రెడీగా ఉంది. మటన్ ఎలా ఉడికిందో ఒకసారి చూద్దామండి. అదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో తగినంత ఆయిల్ వేస్తున్నాను. వేసి ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. దాని మీద ఇంకొంచెం కొంచెంగా మళ్ళీ మనకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. వేసేసి ఉడికించుకున్నటువంటి ఆ యొక్క మటన్ సూప్తో సహా పోసేసాం. దాన్ని కలయబెట్టుకొని, మరి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం పడద్దు ఫ్రెండ్స్. దానికి తగినంత కారం వేసుకుందాం. వేసుకొని మొత్తం కలియబెట్టుకొని దాని మీద మనం ఆల్రెడీ తయారు చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆకుకూరను కూడా వేసేసుకుందామండి. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తంగా చుక్కకూర, మెంతికూర దాని మీద పెట్టేసుకుని ఒక్కసారి జస్ట్ అలాగా కలుపునట్టు కలుపుకొని పైన ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని కాసేపు ఉడికిన తర్వాత మనం ఒకసారి చూసుకుందామండి ఎలా ఉందో. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఆకంతా చక్కగా అసలు మనం వేసామా లేదా అన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది. చూసారా, గ్రీనరీ కాస్త ఏదో అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. అలా అయిపోయిన తర్వాత మరి కాసేపు మనం ఉడికించుకుంటూ ఉందాం. అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ ఉన్నది, అలాగే ఉల్లిపాయలో నుండి కూడా నీరు వచ్చింది, అలాగే ఆకుకూరలో ఉన్న నీరు కూడా వచ్చింది. టొమాటో వేయలేదు ఫ్రెండ్స్, చూసారా, గమనించారా? నీరు వేయలేదు, టొమాటో వేయలేదు, కేవలం ఆకుకూర వాటర్తోనూ మటన్ వాటర్తోనూ అది ఉడికిపోయింది. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా, కంప్లీట్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి క్రియేటివ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.